వెల్కమ్ టు మార్కండేయ కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయే హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుందండి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్లో మన ఆఫీస్ ఉంటుందండి. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండేయ కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరమే లేదు. లేదంటే స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్లు ఉంటాయండి, ఆ నెంబర్కి సెండ్ మీ లొకేషన్ అని పెట్టండి. లొకేషన్ సెండ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఫోన్ చేయండి, మీకు లొకేషన్ చెప్పడం జరుగుతుంది ఫోన్లో. ఓకే. ఇంకోటి ఇంకేంటంటే అండి, రేపు అనగా మంగళవారం అండి. ప్రతి మంగళవారం మన ఆఫీస్ సెలవు ఉంటుందండి. దయచేసి కంపల్సరీ అందరు గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఎందుకంటే చాలామంది కస్టమర్లు మేము ప్రతి వీడియోలో చెప్తున్నామండి ప్రతి మంగళవారం సెలవు అని, కానీ మళ్ళీ కస్టమర్లు రావడం జరుగుతుంది. మీరు ఇబ్బంది పడడం మళ్ళీ మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుందండి. ఇంత దూరం వచ్చి ఆఫీస్ బంద్ ఉండడం. దయచేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రతి మంగళవారం మన ఆఫీస్కి సెలవు ఉంటుందండి. దయచేసి కస్టమర్లు ఎవరు రావద్దండి మంగళవారం. మిగతా రోజులలో ఎనీ వర్కింగ్ డేనే, ఓన్లీ ఒక మంగళవారం మాత్రమే ఆఫీస్కు సెలవు ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈరోజు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మీరు ముందుకు తీసుకురావడం జరిగింది. 2017 మోడల్ అండి. ఇది కేవలం 82,000 తిరిగింది. డీజిల్ వర్షన్ అండి. ఈ యొక్క వెహికల్ యొక్క డీటెయిల్స్ మొత్తం వ్యూ చూపిస్తా, ఒకసారి చూడండి. ఫ్రంట్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. వెహికల్ అయితే బాగుందండి. డ్రైవర్ సైడ్ వ్యూ అండి. ఇది చూడండి, డ్రైవర్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి ఎలాంటి స్క్రాచెస్ ఇట్లా పడలేదండి, నీట్గా ఉంది వెహికల్ అయితే. చూడండి డ్రైవర్ సైడ్ వ్యూ ఇది. ఓకే. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. టైటానియం, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది. ఓకే. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి ఇది. ఇక్కడ చిన్న స్క్రాచెస్ పడ్డదండి, చూడండి. డెంటింగ్ కాదండి, స్క్రాచ్ పడ్డది. గేటు తగిలిందంట, ఓనర్ గారు చెప్పడం జరిగింది. గేటు పడ్డదంట. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. గూడ్స్ ప్లేస్ చూడండి ఒకసారి. గూడ్స్ ప్లేస్ అండి ఇది. అలాంటి డెక్కి కూడా ఎలాంటి చేంజ్ కాలేదండి, కంపెనీ త్రో ఇచ్చినటువంటి డెక్కినే ఇది. ఇక్కడ చేంజ్ కాలేదు చూడండి. ఎలాంటి టచ్ అప్ డిస్టర్బ్ అయితే ఏం జరగలేదు చూడండి. ఓకే. స్టెప్ని ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ వస్తుంది దీన్ని ఈకోస్పోర్ట్కి. స్టెప్ని వచ్చేసి మనకు 80% ఉందండి. 80% ఈజీగా ఉంది ఇది. ఇగో స్టెప్ని. ఈ 4 టైర్లు వచ్చేసి మనకి చూడండి, 4 టైర్లు వచ్చేసి 70-80% ఉన్నాయండి. 4 టైర్లకు 4 టైర్లు ఎక్సలెంట్. 4 టైర్లు ఎక్సలెంట్ అండి, ఎలాంటి చేంజ్ చేసుకునే అవసరం లేదు. 70 నుంచి 80% ఉన్నాయి 4 టైర్లు వచ్చేసి. కంపెనీ త్రో గ్లాసులు అండి టోటల్గా. చూడండి, కంపెనీతో వచ్చినటువంటి గ్లాసెస్ మొత్తం టోటల్గా. ఈ లెఫ్ట్ సైడ్ గ్లాసెస్, ఇది ఫ్రంట్ గ్లాస్ అండి. ఫ్రంట్ గ్లాస్ కూడా మనకి కంపెనీతో వచ్చినటువంటి గ్లాస్ అండి. ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ చేయాలి. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ వచ్చేసి ఈ గ్లాస్ కూడా చేంజ్ కాలేదండి, కంపెనీతో వచ్చినటువంటి గ్లాసెస్ టోటల్. ఓకే. డోర్లు చూసుకుందామండి. ఎలాంటి డోర్లు కూడా ఎలాంటి చేంజ్ కాలేదండి. ఇదిగో చూడండి, డోర్స్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ డోర్ ఇది, డ్రైవర్ సైడ్. ఫ్రంట్ బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. చాలా నీట్గా ఉందండి వెహికల్ అయితే, ఎలాంటి టచ్ అప్లు ఇట్లయితే ఏం లేవు. లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. చూడండి, ఎలాంటి టచ్ అప్లు అయితే ఏం లేవు. ఒకటే ఒక చిన్న స్క్రాచెస్ ఉంది లెఫ్ట్ సైడ్, అంత తప్ప ఇంకంత మించి ఏం లేదండి. 4 డోర్లు, 4 గుడ్ కండిషన్. బ్యానెట్, డెక్కి
ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేయండి. బ్యానెట్ చూసుకుందామండి. బ్యానెట్ చూడండి, ఎలాంటి చేంజ్ కాలేదండి. ఎక్కడ కూడా ఇంత తగలడం కూడా తగలలేదు ఎక్కడ వెహికల్ కూడా. ఓకే, ఇంజన్ చూడండి, స్టార్ట్ చేయ ఇంజన్ ఒకసారి. ఇది ఇంజన్ అండి. చూడండి బీటింగ్ చాలా స్మూత్ ఉందండి. బీటింగ్ చాలా అంటే చాలా స్మూత్ ఉంది. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఓకే, ఎలాంటి ఆయిల్ స్మోక్ అయితే రావట్లేదండి. చూడండి ఎక్సలెంట్. బాస్ మళ్ళీ ఒకసారి బాస్ చూసారు కదా, ఎలాంటి ఆయిల్ స్మోక్ ఏం రావట్లేదండి. ఒకసారి ఇంటీరియర్ చూసుకుందామండి. సీట్లు కూడా చూడండి, లగ్జరీ సీట్లు చేసారు ఓనరు. చాలా నీట్గా మెయింటైన్ చేసిండండి ఓనర్ అయితే. చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్. చూడండి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ ఉంది. ఏసీ కూడా చిల్డ్ ఉందండి. ఏసీ కూడా చిల్డ్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. గుడ్ కండిషన్ ఏసీ కూడా. సారీ అండి, ఎయిర్ బ్యాగ్ కూడా వస్తాయండి ఇక్కడ. డ్రైవర్ సీట్ ఒకటి వచ్చి, ఇగో ఇక్కడ ప్యాసింజర్ సీటు, ఎయిర్ బ్యాగ్. ఇంకో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్. చూడండి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ కూడా ఒకటి వస్తుందండి. ఫ్రంట్ బ్యాగ్ కంపల్సరీ ఎయిర్ బ్యాగ్. ఇక రీడింగ్ చూసుకోండి ఒకసారి చూపిస్తాను డిస్ప్లేలో. 82,000 అండి, 52 కిలోమీటర్లు. 82,052 కిలోమీటర్లు అండి కేవలం. చూసారుగా ఫ్రెండ్స్, వెహికల్ అయితే ఎక్కడ ఎలాంటి డిస్టర్బ్ లేదండి. ప్రతి ఒక్కటి చూపించాను, నేను చెప్పినట్టుగానే వెహికల్ ఇక్కడ ఉంటుందండి. బ్యానెట్ కాంచి, డెక్కి కాంచి, డోర్ కానీ, గ్లాస్ కానీ ఎక్కడ ఎలాంటి చేంజ్ లేదండి. ఇంజన్ కూడా కండిషన్ గుడ్ కండిషన్లో ఉంది. టోటల్ గుడ్ కండిషన్ వెహికల్, మంచిగా మెయింటైన్ చేసిండు ఓనర్ గారు అయితే. దీని ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తారండి. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, దీనికి బార్గెనింగ్ ఉంటుంది. మీరు రండి, మేము మాట్లాడతాం. ఓకే అండి, ఇంకొక చిన్న విషయం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రతి మంగళవారం మన ఆఫీస్కి సెలవు ఉంటుందండి. దయచేసి ఎవరు రావద్దు, కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.